హల్లెలూయా, హల్లెలూయా. మనసారా దేవుని స్తుతిద్దాం, మనసారా దేవుని స్తుతిద్దాం. గత 7 మాసాలు దేవుడు నిన్ను నన్ను ఆయన బలిష్టమైన రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచి ఈ 8వ మాసంలో సజీవులుగా ఆరోగ్యవంతులుగా దేవుని సన్నిధిలో మనందరం ఉన్నటువంటి దేవుని కృప ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన కరుణను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన దయను మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువానికి స్తోత్రాలు స్తుతిద్దామా. లోకం చూసుకుంటే భయంకరంగా ఉంది. మనుషులు మరి ఎంతో మరణాపాయంలో ఎంతో మంది ఉండగా నిన్ను నన్ను కూడా ప్రభువు కాచిన దేవుణ్ణి స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ఆత్మతో, సత్యంతో, పూర్ణ బలముతో, పూర్ణాత్మతో ఈ ఉదయకాల సమయంలో దేవుని స్తుతించడానికి ఆరాధించడం, మహిమపరుద్దాం. అయ్యా నీకు స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం, కృపామయుడా నీకు స్తోత్రం, కరుణామయుడా నీకు స్తోత్రం, ప్రేమ స్వరూపుడా నీకు స్తోత్రం, సత్య స్వరూపుడా నీకు స్తోత్రం, సార్వభౌమ అధికారి కలిగిన నీకు స్తోత్రమునైనా. నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న మా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి నేను గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు, మహిమా స్వరూపుడా నీకు స్తోత్రాలు, ప్రేమ స్వరూపుడా నీకు స్తోత్రాలైనా. ఉన్నవాడు అనువాడు అని సెలవిచ్చిన మా ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా ఈ ఉదయకాల సమయంలో ప్రభా తండ్రి నేను ఆరోగ్యవంతుడిగా ప్రభా మమ్మల్ని ఇచ్చిన దేవానికి స్తోత్రాలు తండ్రి నేను. భూమి మీద ప్రభు మాకు ఇచ్చిన ఆయుష్ బట్టి స్తోత్రాలని తండ్రిని స్తుతిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం, గణపరిద్దాం. ప్రభువుతో మాట చెబుతున్నాడు కదా, నా ప్రభు సన్నిధిలో ప్రభా ఆయన్ని శత్రువుని పాదపీఠంలో కూర్చుని పెడతానని దేవుడు చదివించిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ గత 7 మాసాలు మన జీవితంలో వచ్చిన ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు వాటన్నిటి నుంచి తప్పించి 8వ మాసంలో దేవుడు నిన్ను నన్ను కూడా ఉంచినటువంటి ఆ కృపను జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఇచ్చినటువంటి కనికరమును జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువా నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా, ఎంతైనా గొప్ప దేవుడు ప్రభా తండ్రి. మా జీవితంలో మీరు చేసిన మేళ్లు బట్టి స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా నీ గొప్పతనాన్ని బట్టి, నీ ఔన్నత్యాన్ని బట్టి అయ్యా నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను ఆరాధిస్తున్నాం ప్రభా తండ్రి నేను. మా బిడ్డను అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడా మాకు చాలిన మా ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా పరలోకంలో 24 మంది పెద్దల ప్రభా, శెరూబులు, కెరూబులు, కోట దూతల చేత నిత్యము స్తుతింపబడుతూ కొనియాడబడుతున్న దేవానికి స్తోత్రాలు తండ్రి. అయా నీకు స్తుతులు చెల్లించుకున్నాం ప్రభా తండ్రి నేను. ఏ పాటి వారిని ప్రభా తండ్రి నేను అంతలో కనిపడి అంత ఆవిర్భావం మమ్మల్ని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా. అయా ఈ ఉదయకాల సమయంలో ప్రభా నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను గణపరచదగిన సజీవ లెక్కల్లో ఆరోగ్యం వచ్చిన దేవానికి స్తోత్రాలు తండ్రి నాయన. అయా నీకు స్తుతులు ప్రభా, నీకు స్తోత్రాలు తండ్రి నేను. ఇమ్మానుయేలు దేవుడు మాకు తోడైన దేవానికి స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా తండ్రి. ధవలవన్నుడా, రత్నవన్నుడా, 10,000 మందిలో అది కాంక్షడానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నా. సవిస్తలు స్వరూపం లేకుండా మా కొరకు ప్రభా తండ్రి నేను మీ దేహం అంతా దున్నబడ్డది ప్రభా. మా కొరకు 39 గొర్రెల దెబ్బలు ప్రభా, మా కొరకునైనా అయ్యా మా కల్వరిలో మరణించి 3వ దిన పునరుద్ధరణ వారికి స్తోత్రాలు తండ్రి నేను. మరణపు ముళ్ళు నిలిచిన వాడానికి స్తోత్రాలు తండ్రి నేను. మరణం మీద విజయించిన వాడానికి స్తోత్రాలు తండ్రి నేను. నిత్య రాజ్యాన్ని అనుగ్రహించిన మా ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. అయా నీకు వందనాలు, అయా నీకు స్తోత్రాలు, అయా నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా తండ్రి నేను. ఎంత గొప్ప దేవుడు ప్రభా మా మధ్యలోనైనా ఆత్మస్వరూపుగా సంచరిస్తున్న మా ప్రభువానికి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం ప్రభా, పరిశుద్ధాత్మ సంచారం బట్టి స్తోత్రాలు తండ్రి నేను. అయా ఉదయకాల సమయంలో ప్రభా ఈ ఆవరణవంతునైనా నీ ఆత్మతో నింపున్న దేవానికి స్తోత్రాలు తండ్రి నేను. ఈ ఆవరణవంతునైనా నీ మహిమతో నింపున్నందుకు స్తోత్రాలు తండ్రి నేను. ఈ ఆవరణ ప్రతి బిడ్డను ప్రభా మీరు తాకుతున్నందుకు స్తోత్రాలు తండ్రి నేను. నీ బలమైన హస్తం ప్రభా నీ ప్రజల మీదకి దిగి వస్తుందిగా ప్రభా తండ్రి నేను. అయ్యా వారందరూ నీ శక్తిని పొందుకుని ప్రభా, నీ బలమును పొందుకుని ప్రభా, నీ అభిషేకమును పొందుకుని ప్రభా. అయ్యా సర్వోన్నతమైన దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన బిడ్డలు భూమి సమాధానం ఉన్నారు ప్రభా. అయ్యా సర్వోన్నతమైన స్థలంలో మీరు మాత్రమే ఉన్నారు ప్రభా తండ్రి నేను. అయ్యా నిన్ను స్తుతిస్తుండగా, నిన్ను ఆరాధిస్తుండగా తండ్రి నేను. అయ్యా మా మధ్యలోకి ఆత్మ స్వరూపంగా దిగి వచ్చిన మా ప్రభా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. నువ్వెంత గొప్ప దేవుడు ప్రభా, ఎంత గొప్ప రక్షకుడు ప్రభా తండ్రి. పాపులు మన పాపములకు నిలిచిన మనం నిలుచుకుంటున్నా. అయ్యా మాకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణ బట్టి ప్రభా నేను నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా తండ్రి. అయా నీకు స్తుతులు తండ్రి, అయా నీకు స్తోత్రాలు తండ్రి. ఇమ్మానుయేలు దేవుడిగా మా మధ్యలోని దేవానికి స్తోత్రాలు తండ్రి నేను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి స్తుతి స్తోత్రాలు తండ్రి నేను. హల్లెలూయా, స్తోత్రం ప్రభా. Mridukanda
యేసయ్యా నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా దయగలమయ్యేసయ్యా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువనైనా. గడిచిన వారమంతా ప్రభువనైనా నీ రెక్కల నీడ కిందనైనా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి భద్రపరిచి ఈ పునరుద్ధాన ఆరాధనలో ప్రభువనైనా నీ సన్నిధికి చేరువచ్చి ప్రభువనైనా నీ సన్నిధిలో నిలబడి ప్రభువనైనా అయ్యా నిన్ను స్తుతించడానికి నిన్ను ఆరాధించడానికి నేను మాకు ఇచ్చిన మంచి ఆయుష్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభానైనా. ఈ 2026 సంవత్సరం ప్రభా తండ్రి నేను గత 7 మాసాల ప్రభాని మా జీవితంలో నేను మీరు చూపించి మీ కృపకే నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా తండ్రి నేను. ఈ 7 మాసాల్లో ప్రభా మా జీవితంలో మీరు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములు ప్రభా తండ్రి నేను. ఎన్నో ప్రమాదాలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, మరణ పడకలు మించినైనా ఎంతోమందిని మీరు తప్పించి ప్రభా తండ్రి నేను. ఆయా సంఘం చుట్టూ మీరు వేసిన కంచిని బట్టి ప్రభా నేను, సంఘం చుట్టూ మీరు ఇచ్చినైనా నీ దేవదూతను బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా నేను. అయ్యా సంఘంలో ఏ కుటుంబంలో ప్రభా ఎలాంటి హాని అపాయం ప్రమాదాలు జరగకుండా ప్రభా తండ్రి నేను అయ్యా నీ బలిష్టమైన రెక్కల కింద ప్రభా తండ్రి నేను నిరీక్షణ స్వార్థికి సంఘం అంతటిని ప్రభా తండ్రి నేను మీరు కాచి కాపాడి తండ్రి నేను అయ్యా ప్రధాన కాపరిగా మాకున్న దేవానికి స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా తండ్రి. అయ్యా మెల్కిసెదెకు క్రమము చొప్పున ప్రభా ప్రధాన యాజకుడిగా అయ్యా పరలోకంలో ప్రభా తండ్రి మా కొరకు నేను నిత్యము ప్రభా ప్రధాన యాజకుడిగా మా కొరకు నేను విజ్ఞాపన చేస్తున్నా మా ప్రభా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా నైనా. అయ్యా ఎంతగా నిన్ను స్తుతించిన నైనా ఎంతగా నిన్ను ఆరాధించిన తక్కువే ప్రభా నైనా. ఎందుకంటే నైనా అయ్యా భూమి మీద ప్రభా నైనా మా ఎడల మీకున్న తలంపులు విస్తారం ప్రభా తండ్రి నేను ఎందుకునైనా మమ్మల్ని ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని ప్రభా తండ్రి నేను అయ్యా మీ బిడ్డలుగా తండ్రి నేను స్వకీయ సాంపత్యంగా తండ్రి నేను రాజులైన యాజక సమూహంగానైనా మమ్మల్ని అందరినీ ప్రభానైనా మీరు పిలుచుకుని ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని తండ్రి నైనా అయ్యా మిమ్మల్ని స్తుతించడానికినైనా అయ్యా మిమ్మల్ని గణపరచడానికైనా మాకు ఇచ్చిన అయ్యా ఈ మంచి తరుణాన్ని బట్టి స్తోత్రం. మాకంటే గొప్పవారినైనా మాకంటే మంచివారు మాకంటే జ్ఞానులు లోకులు ఉన్నారు ప్రభా తండ్రి. అయ్యా వారి మీద లేని కృపనైనా మా మీద మీకు అనుగ్రహించిందని స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారని ప్రభా ఆ వాక్యాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నానని మా మంచి క్రియలో లేకపోతే మా నీతి కార్యంలో మా ధర్మ అయ్యా కార్యంలో ఏవి మమ్మనైనా రక్షణలోకి తీసుకురావనైనా అవన్నీ నీ దృష్టికి నేను మురికి గుడ్డలా ఉన్నాయి ప్రభా నేను అయ్యా మీ కృపచేతనే మీరు రక్షింపబడి ఇది దేవుని వరం ప్రభా తండ్రి. అయ్యా మాకు ఇచ్చిన ఈ గొప్ప వరంనైనా రక్షణ తండ్రి నేను అయ్యా ఈ రక్షణ పాత్రను చేత పట్టుకుని ప్రభా తండ్రి ఉదయకాల సమయంలో ప్రభా తండ్రి నేను సంఘంగా కూడుకుని ప్రభా తండ్రి నేను అయ్యా మా జీవితంలో ప్రభా సంఘంలో మీరు చేసిన ఆశ్చర్య అద్భుత కార్యం బట్టి కొంత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా తండ్రి. అయ్యా సేవకుల కుటుంబాలు బట్టి నేను అయ్యా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం బట్టి కొంత చెల్లించుకున్నాం ప్రభా తండ్రి నేను అయ్యా మమ్మల్ని మరొకసారి ప్రభా తండ్రి నీ పాదాలు బట్టి ముద్రాడుకుంటూ ప్రభా ఏమిచ్చి నీ రుణం చెల్లించుకోగలదు ప్రభా ఏమిచ్చి నీ రుణం చెల్లించుకోలేం ప్రభా వేలాది నదులంత విస్తారమైన తలుపున వేలాది దూడలను ఇచ్చిన నీకు నైనా అయ్యా నీ రుణం చెల్లించుకోలేం ప్రభా ఇరిగి నలిగిన హృదయం నైనా నీకు ఇష్టమైన బలి అన్నారు ప్రభా ఉదయకాల సమయంలో ప్రభా తండ్రి నేను ఇరిగి నలిగిన హృదయంతో ప్రభా నీ సన్నిధికి వచ్చాం ప్రభా తండ్రి నేను అయ్యా నిన్ను నైనా మనసారనైనా అయ్యా నిన్ను స్తుతించడానికి నిన్ను ఆరాధించడానికి తండ్రి నేను అయ్యా నిన్ను అయ్యా మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి కొంత చెల్లించుకుంటూ ప్రభా ఏమిచ్చి నీ రుణం చెల్లించుకోలేక ప్రభా ఈ కొద్ది స్తుతి ఆరాధన అయ్యా మా ప్రభువుని మీకే సమర్పించుకున్నామా పరమ తండ్రి ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభు యొక్క శరీరంలో అండ్ రక్తంలో పాల్పొంపులు పొందడానికి మనం సిద్ధపరచుకుందాం.